తిరుపతి ప్రసాదం గురించి. ఇవాళ ప్రతి ఊరిలో తెలుగుదేశం నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాంట క్యాబినెట్లో చర్చే అసలు సత్తుకే సాంబైలందరినీ కూడా నేను వేసుకున్నా ఏమో క్యాబినెట్లో. ఒక్కడంటే ఒక్కడు అసలు ఒక్కడ పనికొచ్చే వెళ్ళాడు అసలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఇంత విషం చిమ్మాం, మళ్ళీ లేచి వాళ్ళందరూ కూడా ఎవడ కాడు లేచి పరిగెడుతున్నారు, మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో సిట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం వేసిన బురద పాపం విషం అంతా కూడా కడిగేసింది మొత్తం అంతా కూడా. మళ్ళీ వాళ్ళతో ఎలిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కుదరదు, మీరందరూ ఇవాళ నుంచి మొత్తం ప్రతి గుడికి వెళ్ళిపోయి మళ్ళీ నీళ్ళెట్టి కడిగేసేయండి, గుడంతా కడిగేసేయండి, గుడంతా కడిగేసేయండి. కడిగేసి అమ్మో జగన్ ప్రభుత్వంలో కల్తీ జరిగింది, కల్తీ జరిగింది. మొన్నేమో ఆవు కొవ్వు కలిసింది, ఆవు కొవ్వుతో లడ్డూ చేసి ప్రసాదం చేశాడు, పంది కొవ్వుతో లడ్డూ చేశాడు, చేప నూనెతో లడ్డూ చేశాడని చెప్పినేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు ముగ్గురు వాళ్ళు రచ్చ చేశారు, విషం చెప్పారు. ఇప్పుడంటే కల్తీ జరిగిందని చెప్పాలండి. మనం ఒకటే అడగాలి చంద్రబాబు నాయుడు గారిని. నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా 80 ఏళ్ల వయసు, మీకు 80 ఏళ్ల వయసు, 8 వయసులో ఇంత నిర్లజ్జగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు పనిచేయటం అనేది ఎవడికి ఉపయోగం అని అడుగుతున్నాను. ఎవడికి ఉపయోగం? ఇవాళ మీరు ఏర్పాటు చేసినటువంటి మీ సిట్టే చెప్పింది. ఏం చెప్పింది? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు 4 లారీల్లో కల్తీ ఉంది, నెయ్యి అని చెప్పని తిరగొట్టారు. ఆ తిరగొట్టిన లారీలు వెనక్కి వెళ్ళిపోయినాయి కొండ దిగి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత అదే లారీలు వేరే నెయ్యి కంపెనీ బోర్డు తగిలించుకుని వచ్చినాయి. ఆ నెయ్యి నీళ్ళు తీసేసుకున్నారు, దాన్ని ప్రసాదం చేసేశారు, జనాలకి ప్రసాదాన్ని పంచేశారని చెప్పని సిట్ అనేది రిపోర్ట్ రాసి కోర్టుకు సబ్మిట్ చేసింది. మరి ఎవడు పాపం చేసింది? ఎవడి కూడా మీరు తిరగొట్టినటువంటి ఇది కల్తీ నెయ్యి వచ్చింది అని చెప్పి తిరగొట్టినటువంటి 4 ట్యాంకర్లని మీరే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కౌంటింగ్లో ఓడిపోయి మీరు ప్రమాణ స్వీకారం చేయకుండా ఎందుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్ పేరుతో ఇళ్లకెళ్ళి తంటాకి, ఇళ్ళు కాల్చటాకి, ఆస్తులు తగలబెడతాకి, ఇంటి ముందున కార్లు మోటార్ సైకిళ్ళు ధ్వంసం చేయటాకి, తప్పుడు కేసులు పెట్టాకి, ముఖ్యమంత్రి హోదాని తీసుకుంటాకి 4 రోజులు ఆలస్యం చేసి మీరు ఆ టైంలో 4 ట్యాంకర్లను తిప్పికొట్టారు ఆఫీసర్లు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 4 ట్యాంకర్లను తీసుకుని మీరు ప్రసాదం చేసి జనాలకు పంచారని మీరేసిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేసింది. ఏం చేసిన తర్వాత సిట్ ఏం చెప్పి సిట్లో మీరు సుప్రీంకోర్టు సిట్కి ఏం మీరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన 2019 నుంచి 24 దాకా మాత్రమే విచారణ చేయాలంట, అంతకుముందు విచారణ చేయకూడదంట, ఇప్పుడు విచారణ చేయకూడదంట. ఈ 2 ఏళ్ళు కూడా ఆల్రెడీ దేవుడే పోలీసులతో రిపోర్ట్ సబ్మిట్ చేయించాడు. మీరు ఎన్ని గుళ్ళు కడిగినా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు ఎన్ని గుడులు కడిగినా మీ పాపం మాత్రం పరిహారం అవదు, ప్రక్షాళన అవదనేది, మీరు అంత పాపపు కోపంలో ఇరుక్కున్నారనేది కూడా మీరు తెలుసుకునేప్పటికీ ప్రజలు మిమ్మల్ని సాగనంపుతారని కూడా మరొకసారి మీకు హెచ్చరిక చేస్తూ, అట్లాగే పార్థసారథి గారు అనే మంత్రి గారు ఉన్నారు. మొన్న నూజివీడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఓపెన్ చేయడానికి నన్ను పిలిస్తే వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాను, అక్కడ ప్రజలు చెప్పిందే నేను చెప్పా. ఏమంటే ఆయన కరెంట్ ఫ్యాక్టరీ కట్టుకుంటాడంటండి. కరెంట్ ఫ్యాక్టరీ ఏంటి? ఏ కరెంట్? అక్కడ కరెంట్ ఏముంది? అక్కడేం నీళ్లు కానీ ఏం లేవు కదా, ఎట్టా కడతాడు? ఏంటంటే ఏం జలపాతం లేదు, అక్కడేం డ్యామ్ లేదు కదా, ఏం చేస్తాడు? వాగులు వంకలు లేవు కదంటే, కాదంటండి, పేదవాళ్ళు అనుభవిస్తున్నటువంటి 800 ఎకరాల్లో గడ్డి పండిస్తాడంట. ఆ గడ్డిని కోసుకొచ్చి మొగ్గపెట్టి అంటే దాన్ని పొళ్ళబెట్టి దాంట్లోంచి గ్యాస్ వస్తుందంటండి. ఆ గ్యాస్ని మండించి టర్బైన్లు నడిపి కరెంటు చేస్తాడంటని ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పారు నాకు. నేను అదే చెప్పా, ఏమండి కరెంట్ ఫ్యాక్టరీ కట్టాలంటే సదునాటి నేల మీద కట్టుకుంటారు కానీ మామూలుగా మనకి
కొండపల్లి కొండ అంత రబ్బీస్ గుట్ట ఉన్నది తీసుకునేవాడు నాకు కడతాడండి. ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు కొండపల్లి కొండే మనం తీసుకున్నాం, అక్కడ బ్యాటరీ కట్టాలంటే ఏం చేయాలి? ముందు ఆ కొండ అంతా అడిచేయాలి కదా, దొనబండ తీసుకెళ్ళి, అంతే కదా, అది ఖాళీ చేయాలి. ఇప్పుడు ఆ రబ్బీస్ కొండ తీయాలంటే ఏం చేయాలి? రబ్బీస్ అంతా ఏదో ఒకటి చేయాలి కదా, అప్పుడు చదునవుద్ది కదా. తాడి చెట్టు ఎందుకు ఎక్కావా అంటే అసలు పార్థసారథి గారు వాళ్ళు మాట్లాడుతున్నాడు. గుడిగడుగు దాకెళ్ళి చంద్రబాబు చెప్పాడని గుడిగడిగి తాడి చెట్టుకి ఎందుకు ఎక్కావా పార్థసారథి గారు అంటే దూడ మేతకి ఎక్కానని చెప్తున్నాడు. తాడి చెట్టు మీద దూడ మేత ఎందుకు ఉంటుంది? కళ్ళు ఉంటుందని తెలియదా ప్రజలకి? అక్షరం పొట్టకోస్తే అక్షరం ముక్క రాని, లేదా ఏనాడు బడికి వెళ్ళినటువంటి ఎవరికైనా తాడి చెట్టు మీద కళ్ళే దొరుకుద్ది తప్పితే దూడ మేత దొరకదనేది, రండి సార్, దూడ మేత దొరకదనేది ప్రజలందరికీ తెలుసు. అది దాంట్లోకి పెట్టి గెయిల్ వాళ్ళకి ఇస్తానని చెప్పి అందుకు అక్కడ తీసుకున్నాను గవర్నమెంట్ దగ్గర అని చెప్తున్నాను. సరే, నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలన్నాయి, ప్రజలైతే నూజూడి ప్రజలైతే రాజా గారిని గెలిపించటానికి మిమ్మల్ని సాగనంపటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, మమ్మల్ని తిట్టినా, నన్ను పాసి పళ్ళోడన్నా, ఎందుకంటే అందరం ఇదివరకు మన పార్టీలో ఉన్నప్పుడు రోజు పళ్ళు నాకు ఆయన తోముడు, ఆయన వెళ్ళిపోయాడుగా పార్టీలోంచి, నా పళ్ళు పాసి పట్టిపోయి నాకు పాసి పళ్ళు అంట. పాసి పళ్ళు అంతకదం రోజు అంతకదం లేవు, ఎందుకంటే రోజు మన పార్టీలో ఉన్నప్పుడు ఆయన తోవాడు అనుకుంటా. ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాక నాకు తోముతాకి ఎవరు లేక పాసి పెట్టేసి. కాబట్టి అల్టిమేట్గా మనం ఇవాళ ఈ కమిటీ లేని ప్రజల్లో మనం తిరగని, మళ్ళొకసారి చెప్తున్నా, ప్రజల్ని డబ్బుతో కొనలేరు. ఎవరైనా, మనమైనా కొనలేం, మీ ఎమ్మెల్యే అయినా కొనలేడు. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయండి. వీళ్ళు చేస్తున్న పాపాలని వాళ్ళకి కళ్ళ కట్టినట్టు వాస్తవాలను మీరు విశదీకరించి జోగి రమేష్ గెలిపించమని నేను చెప్పట్లా, ఎంత మెజార్టీతో గెలిపిస్తారనేది రోజు రోజుకి రాబోయే 3 సంవత్సరాల్లో రోజు రోజుకి ప్రతి ఒక్క రేపు బాధ్యత తీసుకునే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడు కూడా రోజుకి కనీసం ఒక్క కొత్త ఓటునన్నా జోగి రమేష్ సంచులో వేసేట్టు, జోగి రమేష్ జేబులో వేసేట్టు ప్రయత్నం చేయమని చెప్పని, మీరు ఎంత మెజార్టీ తీసుకెళ్తారనేది దానికోసం మీరు పనిచేయమని చెప్పనేది మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ, జై హింద్, జై జగన్, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి.